దయా గారిని చంపినవాడు హాస్పిటల్లో ఉండడంతో అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే వాడిని ఎలాగైనా చంపేయాలి, లేదంటే నాకే ప్రమాదం అని చెప్పేసి అయితే హాస్పిటల్లోకి మారువేషం వేసుకొని డాక్టర్గా అయితే వచ్చి వాడిని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి అయితే తన దగ్గరగా వచ్చి వీడిని చంపేస్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని చెప్పేసి అయితే తన దగ్గరగా వచ్చి తన మీద ఒక పిల్లో పెట్టి అయితే తనని చంపేస్తూ ఉంటాడు. అలా తను చనిపోయిన తర్వాత అక్కడి నుండి సైలెంట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు వచ్చి చూడగా అక్కడ ఉన్నవాడు అయితే చనిపోవడంతో విజయేంద్రకి ఫోన్ చేసి అతను చనిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఆ విషయం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దుర్గా అయితే ఇది ఏదో ప్లాన్ లాగానే ఉంది, అతను చనిపోవటం ఏంటి, అతను బాగానే ఉన్నాడు కదా మొన్న మనం వెళ్ళి చూసినప్పుడు, ఇప్పుడు చనిపోవటం ఏంటి అంటే ఇందులో ఏదో మతలబు ఉంది, అంటే వాడిని ఎవరో చంపారు అంతేకాని తను చావలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరేంద్ర అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏంటి వీడేనా నిజంగా వెళ్ళి చంపాడు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరేంద్ర వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి ధీరేంద్ర అయితే ఏమీ తెలియనట్టు సైలెంట్గా అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన ధీరేంద్ర అయితే నవ్వుకుంటూ నేనే ఇది పని చేశానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.